దాంతో పాటు మనం చూస్తే కనుక డిఫెన్స్ ఇండస్ట్రీస్ లో ఇద్దరికి సినర్జీ ఏర్పడుతుంది. రెన్యూబుల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి వాటిలో. పోలాండ్ కి సంబంధించి మనం ఇండియా పోలాండ్ ట్రేడ్ $6 బిలియన్ ఉంది. సెంట్రల్ యూరోప్ దేశాల్లో ఇదే టాప్ అనుకోవచ్చు. కానీ ఈ ట్రేడ్ ఇంకా పెంచాల్సిన అవసరం కూడా ఉంది ఈ రెండు దేశాల మధ్య. ఇండియా పోలాండ్ మధ్య ఇంకొక అద్భుతమైన అంశం ఏంటి తెలుసా? అదే కబడ్డీ. కబడ్డీ మన దేశం నుంచి పోలాండ్ కి వెళ్ళింది. కానీ ఇప్పుడు పోలాండ్ అనేక అంశాల్లో కబడ్డీలో చాలా టోర్నమెంట్స్ లో ముందుందన్నమాట. కబడ్డీ అనేది మన ఇద్దరికి కామన్ థింగ్, ఇండియాకి పోలాండ్ కి, మన రెండు దేశాలకు కూడా. దాంతో పాటు పోలాండ్ ఇండియా ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా, రష్యా ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా ట్రాజిక్ హ్యూమానిటేరియన్ కాన్సిక్వెన్స్ అనేది దీనిలో ఉంది. మానవత్వంతో చూస్తే కనుక ఇది చాలా ట్రాజిక్ ఇన్సిడెంట్. దీన్ని మనం కండెమ్ చేయాలి, వార్ అనేది. దాంతో పాటు టెర్రరిజం అనేది కండెమ్ చేయాలని చెప్పి రెండు దేశాలు కూడా జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఫర్ డిఫెన్స్ కోఆపరేషన్, జాయింట్ కమిషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్, ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి, రక్షణ పరమైన అంశాలకు సంబంధించి రెండు దేశాలు కూడా కొన్ని జాయింట్ కోఆపరేషన్, జాయింట్ వర్కింగ్ గ్రూప్స్ ఏర్పాటు చేసుకుంటున్నాయి. సో ఇది మోడీ గారు పోలాండ్ విజిట్.